ప్రకాశం జిల్లా దిగువమెట్ట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వంశీ అనే యువకుడికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ ఎలా వచ్చింది? ఏంటనేది ప్రస్తుతంతో వంశీ ఉన్నారు. వంశీతో మనం వంశీ, ఈ యొక్క అవార్డ్ ఎలా వచ్చింది? ఏంటి మీకు? ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, అలాగే ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ 2 రికార్డ్స్ నాకు రావడం జరిగింది సార్ 2024లో. సో, అది దేనికి గాని వచ్చిందంటే నేను డ్రాయింగ్ ఆర్టిస్ట్ సార్ నేను ప్రెజెంట్. సో, డ్రాయింగ్ ఆర్ట్ ఫీల్డ్‌లో ఇంకొంచెం ఏదైనా బెటర్‌గా కొంచెం డిఫరెంట్‌గా థింక్ చేస్తే బావుంటది అని చెప్పే ఉద్దేశ్యంతోటి నేను మదర్ తెరెసా గారి ఫోటోని మెల్యూ యూజ్ చేసి, బూజును యూజ్ చేసి మదర్ తెరెసా గారి ఫోటోని నేను చేయడం జరిగింది సార్. 16 మినిట్స్‌లో నేను చేసిన దానికి ఆహ్ వీడియో గూడా తీసుకోవడం జరిగింది సార్. ఆ వీడియోని నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి, అలాగే ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్‌కి పంపించడం జరిగింది సార్. వాళ్ళు చూసి ఆ వీడియో చాలా క్రియేటివ్‌గా ఉంది, చాలా డిఫరెంట్‌గా చేశారని చెప్పేసి నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఒకటి, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ నుంచి నాకు సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ ఇచ్చి అభినందనలు తెలిపారు సార్. ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి? అంటే ఒక మారుమూల ప్రాంతం, ఈ దిగువమెట్ట అనే ప్రాంతం ఒక అటవీ ప్రాంతం. ఇదొక ఈ ప్రాంతంలో పుట్టి ఒకసారి ఇంత ఒక అవార్డ్ అందుకున్నాము. రాష్ట్ర స్థాయిలో గాని, నేషనల్ స్థాయిలో గాని. మీరెలా ఫీల్ అవుతున్నారండి? సార్ నేను ఈ మారుమూల ప్రాంతంలో పుట్టి, ఇక్కడ ఈ విధంగా అసలు మా ఊరికి గాని, అలాగే మన గిద్దలూరు ప్రాంతానికి గాని, నేను పేరు తీసుకొస్తా, ఇండియాకి పేరు తీసుకొస్తా అని నేను లైఫ్‌లో ఎప్పుడూ గూడా ఊహించుకోలేదు సార్. కానీ బ నేను ఈ విధంగా చేసిన రికార్డ్‌కి నాకు 2 రికార్డ్స్ రావడం జరిగింది. దీన్ని బట్టి మా ఊరి ప్రజలు గాని, మా రిలేటివ్స్ కానించి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా నాకు కాంప్లిమెంట్స్ రావడం జరిగింది సార్. వాళ్ళు కంగ్రాట్స్ గూడా చెప్తూ నాకు అభినందనలు తెలిపారు సార్. ఇప్పుడు మామూలుగా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేకపోతే ఇంకేమన్నా చదువుతున్నారా? డిగ్రీ అయిపోయిందంటున్నారు. సార్ నాది డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను సార్. నేను ప్రెజెంటు డ్రాయింగ్ ఫీల్డ్‌లోనే ఉన్నాను సార్. నాకు ప్రెజెంటు ఇందులోనే కొన్ని ఆర్డర్స్ వస్తుంటాయి. ఆర్డర్స్ వచ్చిన వాటిని చేస్తూ నేను మళ్ళీ వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది సార్. ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాకు ఆర్డర్స్ అలా వస్తుంటాయి సార్. వంశీ ఆర్టిస్ట్ అని నా ఇన్‌స్టా పేజ్ ఉంటది. అక్కడ నుంచి నాకు ఆర్డర్స్ వస్తుంటాయి. అక్కడ నుంచి నేను చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది సార్. కొన్ని కొన్ని సార్లు నాకు ఆర్డర్స్ లేక ఉన్న సమయం గూడా ఉంది సార్. కానీ ఇందులో వచ్చిన మనీ తోటే నేను నాకు ఇంట్లోకి చూసుకుంటూ, నా ఆర్ట్స్‌కి గావాల్సిన ఐటెమ్స్ తెచ్చుకుంటూ నేను చేస్తుంటా సార్. మనకి గవర్నమెంట్ నుంచి నాకు ఆర్ట్స్‌కి ఏదైనా నాకు ఈ విధంగా నేను చేసిన దానికి ఆర్థికంగా, ఫైనాన్స్‌గా నాకు ఏదైనా సపోర్ట్ చేస్తే, నా ఆర్ట్స్ కళని నేను ఇంకా ముందుకు తీసుకెళ్దా అని నేను ఆశపడుతున్నా సార్. ఇది ఒక పక్కైతే వంశీ గీసిన ఈ చిత్రాలు మొత్తం కూడా మనకిక్కడ అబ్బురపరుస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడ ఒక ఇమేజ్ చూడొచ్చు. ఈ ఇమేజి ఒక ఆకుపై సీఎం చంద్రబాబు ఆ ఫోటోనైతే గీశారు. వంశీ ఇది ఎలా గీసావేంటి? సార్ ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారిది నేను ఎలక్షన్ టైమ్ అప్పుడు చేశాను సార్. సార్‌ది నేను చేయడం జరిగింది. ఇది బాదం ఆకు మీద నేను సీఎం చంద్రబాబు గారిది నేను చేయడం జరిగింది సార్. ఇది ఆకు నేను ఎస్పెషల్‌గా ఎందుకు తీసుకున్నానంటే సార్, ఈ ఆకు అనేది చాలా రోజులు ఉంటది సార్. ఇది అందరూ అనుకుంటారు తొందరగా పాడైపోతదేమో అని చెప్పేసి. అలా ఏం అవ్వదు సార్. ఇది లైఫ్ లాంగ్ అలాగనే ఉంటుంది. ఇది ఏం పాడైపోదు. సో, సార్ వరకి ఇది నేను చేరాలని కోరుకుంటున్నా సార్. ఓకే. ఇంకా ఒక పక్క మనం చూసినట్టయితే ఇక్కడ వంశీ గీసిన ఈ యొక్క ఇమేజ్ మొత్తం చూస్తే ఇక్కడ ఒక పక్క ఆహ్, సి మాజీ సీఎం జగన్ ఫోటో గాని, అదేవిధంగా ఎన్టీఆర్ ఫోటో గాని, అదేవిధంగా మహేష్ బాబు ఫోటోస్ ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇమేజ్‌లు మొత్తం కూడా ఒక ఆకు మీద గీశారు. ఈ ఆకు మీద గీసి ఇక్కడ వంశీ ఇక్కడ ఇక్కడ అబ్బురపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. వంశీకి మనం చూడొచ్చు ఇక్కడ విజువల్‌లో కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ బుక్ అని ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక పక్క వంశీకి ఈ అవార్డ్ రావడం పట్ల వంశీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళ అమ్మగారున్నారు. ఒకసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం. అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఏమంటే సార్ 2 సంవత్సరాల నుండి డ్రాయింగ్ ఆర్టిస్ట్‌లో బాబు బొమ్మలేసేవాడు. ఈ బొమ్మలేసుకుంటే ఏమొస్తదని మేమైతే ఇంట్లో ఆహ్, అనేవాళ్ళం మేము. తర్వాత బాబు ఆయన ఇష్టాచారంగా ఆయన ఒక్కడు గీసుకొని దేవుడు ఆయనకు గొప్ప టాలెంట్‌నిచ్చిండు. చానా గౌరవపడినాము. ఇంకా అనేకులం సాక్షిగా నిలబెట్టాలంటే ఆర్థిక సహాయం ఉన్నది. ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నప్పుడు జాబ్ గూడా లేకుండుంది. ఇంట్లో ఆర్థికంగా బాబుకు జాబ్ లేదు. మా భర్త గారికి జాబ్ లేదు. మేము దానివల్ల బాబు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అయి కొద్దిగా అదే ఆర్డర్స్ ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. దానివల్లనే పోషిస్తాడు. ఇంకా ఏమైనా గవర్నమెంట్ సహాయం చేస్తే దానికి ఇంకా ముందుకెళ్తాడు. ఇంకా అనేకులు కూడా నేర్పియగలుగుతాడు. ఆ శక్తి ఉంది బాబుకు.
ఇది వంశీ ఫ్యామిలీ మొత్తం కూడా అయితే రోజువారీ కూలి. వాళ్ళకు రోజువారీ కూలి వెళ్తేనే వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంటది. లేకపోతే చాలా ఇబ్బంది పడతాడనేది కూడా అయితే ఇక్కడ వాళ్ళ అమ్మగారు గాని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క వంశీ ఇక్కడ సూక్ష్మ కళనైతే ఇక్కడ లైవ్‌లో అయితే చేస్తున్నారు. ఒకసారి ఈ యొక్క సూక్ష్మ కళ ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. వంశీ ఇక్కడ ఏం చేస్తున్నావు ఒకసారి చెప్పు? సార్ ఇది బిగ్ టీవీది లోగో నేను చేయడం జరిగింది సార్. హ్మ్. ఇక్కడ చూసినట్లయితే ఇది బిగ్ టీవీ లోగోని నేను పెన్సిల్ మీద చేయడం జరిగింది సార్. దీన్ని మైక్రో ఆర్ట్స్ అంటారు సార్. మైక్రో ఆర్ట్స్‌లో భాగంగా నేను ఈ విధంగా ఛానల్ లోగోని చేయడం జరిగింది సార్. ఇది ఒక పక్క అయితే బిగ్ టీవీ లోగోను. ఇక్కడ బిగ్ టీవీ ఈ లెటర్స్‌నైతే డైరెక్ట్‌గా వంశీ అయితే ఇక్కడికి మనకు లైవ్‌లోనే బిగ్ టీవీ అని రాయడం జరిగింది. అంటే ఈ యొక్క పెన్సిల్ మీద కూడా ఈ యొక్క పేర్లు, బొమ్మలేసి కూడా ఇక్కడ అబ్బురపరుస్తున్నాడు వంశీ. మొత్తానికి వంశీ చేస్తున్నటువంటి ఈ డ్రాయింగ్స్‌కు ఇటు ఆహ్, ఇండియా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చినట్టు కూడా వంశీ ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటికైనా ఎవరైనా దాతలు గాని, ఒక పక్క లేదా గవర్నమెంట్ నుంచి కూడా తన తనకు ఇటు సహాయం అందిస్తే కూడా ఇంకా ఎన్నో ఇలాంటి అవార్డ్స్ రావడానికి కూడా వస్తాయని కూడా ఒకటి వంశీ చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, దిగుమేట గ్రామం, ప్రకాశం జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.